హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో వర్షం పడిన నెక్స్ట్ డే అనమాట. సో ఇలా ఉంది, మార్నింగ్ స్కైస్ అయితే అస్సలు పడలేదు అన్నట్టుగా ఉంది కదా. సో ఇంకా మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో చదవడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఆర్ట్ అండ్ కల్చర్ చదువుదాం అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్ కొంచెం నిద్ర వస్తుంది కదా, అంటే లంచ్ చేసిన తర్వాత. సో యాక్టివ్గా ఉండడానికి మైండ్ అనేది నేను సీసాట్ తీసి ప్రాక్టీస్ చేసిన. సో సీసాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది. సో సీసాట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 వీక్స్ ఎంత తరోగా అయితే మనం సీసాట్ని ప్రాక్టీస్ చేస్తామో, ఫర్దర్గా వచ్చే డేస్లో మనం అంతే ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అయితే సీసాట్కి సరిపోతుంది అనమాట. సో సీసాట్ అంటే మనకి చాలా ఉంటాయి, అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, కానీ మోస్ట్లీ మనకి కాంప్రిహెన్షన్స్ నుంచి ఎక్కువ వస్తాయి అనమాట, అండ్ రీజనింగ్ నుంచి వస్తాయి. సో ఇట్లా ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి. సో ఇవి బ్యాలెన్స్ చేసుకొని ఈ మూడిట్లో మీకు ఎందులో స్ట్రెంగ్స్ అనేవి ఉన్నాయి, ఎందులో వీక్నెస్ అనేది ఉందని చెప్పి చూసుకొని వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్ టైంకి కొంచెం టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. అందుకనే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ సీసాట్ అనేది కొంచెం ఈసారి ఎందుకో నాకు చాలా భయంగానే అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకోసం. PW Only IAS has brought in golden opportunity for all the UPSC aspirants. If your target year is for 2027, then Sankalp Hindi or English and Pinnacle English Foundation batch only for 13,499. Or if your target year is for 2026, then Prahar Hindi or English and Titan English Foundation batch only for 10,999. If you are a college going student and wants to make your youth years productive, then UPSC Prarambh is a 3 years program in which you will get A to Z UPSC preparation, and in first 2 years you can also cover hard and soft skills classes, and simultaneously you can also cover industry skills. If your optional is anthropology, sociology, history, mathematics, PSIR, geography and public administration, these are available in English medium. And if your optional is PSIR, Itihas, Hindi Sahitya and Samaj Shastra, these are available in Hindi medium only for 9,999. You can cover your optional subject through the live classes. If you are attempting in 2025, then PW Only IAS is going to conduct All India Open Prelims Mock Test 3. Test will be conducted according to actual UPSC exam timing. GS test from 9:30 to 11:30 AM and CSAT from 2:30 to 4:30 PM on 20 April for both English and Hindi medium aspirants in both online and offline mode. You can visit their offline centers to write the test in offline mode, and you can also write the test by sitting at your home through online mode. If you are willing to purchase any courses, then you can use my code SONY500 to get extra discount on every course. You can see the code on the screen and register now. The links will be given in the description box. Do register now to grab this opportunity. సో ఇంకా టైమర్ పెట్టేసుకున్నాను కాబట్టి 1.5 hour ప్రాక్టీస్ చేశాను సీసాట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇదంతా చేసిన తర్వాత ఇంకా నేను వేరే సబ్జెక్ట్ తీసి చదువుదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అండ్ ఈవినింగ్ టైంలో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ చేశాను ఒకేసారి. అండ్ ఇక్కడ వచ్చి నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీస్తున్నాను. అండ్ బై ద వే నాకు ఈ మంత్లోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్ సెమిస్టర్ అనమాట, 4th సెమిస్టర్. సో ఇంకా కంప్లీట్ అయిపోతుంది నా పీజీ అయితే. అండ్ ఎస్, దానికి కూడా నేను అవ్వాలి, రికార్డ్స్ రాయాలి. సో ఇదంతా చాలా హెడేక్గా ఉంది, నేను ఎట్లా బ్యాలెన్స్ చేయగలనా అని చెప్పేసి. ఏమో ఇంకా చెప్పలేమో ఎట్లా అవుతుందో. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విజన్ ఐఎస్ PT 365 ఉంటుంది కదా, సో అది చదువుతున్నాను. ఆల్రెడీ 1 time చదివాను, మళ్ళీ రివిజన్ చేయాలి. అండ్ ఎన్నిసార్లు చదివినా కానీ మనకి బుర్రకి ఎక్కదు కాబట్టి సో రిపీటెడ్ రివిజన్స్ చేస్తూనే ఉండాలి, మనకి అర్థమయ్యి అవి గుర్తుండే వరకు కూడా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి చాలా మనకి ఉంటాయి కరెంట్ అఫైర్స్ అనేవి. సో అందుకే నేను PT 365 తీసి చదువుతున్నాను. అండ్ ఇది వచ్చి ఫస్ట్ 6 monthsకి సంబంధించింది, అండ్ తర్వాత మళ్ళీ తీసుకోవాలి అండ్ లాస్ట్లో రిలీజ్ అయ్యేది. సో దట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతా మొత్తం ఒకేసారి కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అండ్ ఎస్, చదువుతున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్తో మనకి ఇండియాకి రిలేషన్స్ ఎట్లున్నాయి అండ్ ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్జెక్ట్ అసలు బోరింగ్ అనిపించదు. సో ఇది వచ్చి 1 hour అట్లా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కాఫీ తాగాను. అండ్ కాఫీ అయితే తాగాను, కానీ అయినా కూడా నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకొని ఇంకా వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు నిద్ర వస్తుంది కదా, సో క్వశ్చన్ పేపర్ చూడగానే కొంచెం టెన్షన్గా మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అనే ఇదిలో ఉంటుంది కాబట్టి ఈ టైంలో టెస్ట్ రాద్దామని చెప్పేసి జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్, సెక్షనల్ టెస్ట్ ఏదైతే ఉందో అది తీసి చేస్తున్నాను. సో ఇందులో ఈ టెస్ట్ వచ్చి మోస్ట్లీ హ్యూమన్ జాగ్రఫీ, అంటే మనకి వేరే డిఫరెంట్ హ్యూమన్ జాగ్రఫీ, మనకి NCERT ఉంది కదా, NCERT అండ్ వరల్డ్ జాగ్రఫీ కూడా ఇంక్లూడ్ అయ్యింది ఈ టెస్ట్లో. సో ఈ రెండు నేను అంత ఫోకస్డ్గా చదవలేదు, అందుకే చిరాగ్గా ఉంది ఇది
ఇది చేస్తున్నప్పుడు కూడా నిద్ర వస్తుంది, ఎందుకంటే ఏం ఆన్సర్స్ తెలియట్లేదు. అండ్ ఎస్, కొన్ని టెస్ట్లో అయితే ఇట్లనే జరుగుతుంది కాబట్టి చాలా టెన్షన్గా ఉంది. ఏంటి ఎట్లా అవుతుందో ఏంటో అని చెప్పేసి. ఏమో దేవుడి దయ వల్ల మంచిగా వెళ్తే బాగుండు, మంచిగా క్వాలిఫై అయితే చాలు అనేదే ఇంకా నేను అనుకుంటాను. ఎందుకంటే మన హార్డ్ వర్క్ అనేది మనకే తెలుసు. మనకి ఎగ్జామ్లోకి వెళ్ళి రాసేది 2 hours అయినా సరే, మనం ఇయర్ మొత్తం ప్రిపేర్ అయినా సరే సరిపోదన్నమాట. ఇంకా 100% కూడా కంప్లీట్ అవ్వదు. సో అలా ఉంటుంది. అది ఎవరికి చెప్పినా కూడా అర్థం అవ్వదు. అండ్ ఎస్, రీసెంట్గా నేను ఒక కామెంట్ చూశాను. హీ సేయింగ్, ఈ ఇయర్ ఒకవేళ మీది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే ఐ విల్ అన్సబ్స్క్రైబ్ యూ. నేను అన్నాను, ఓకే బ్రో, నేనేం చేయలేను, ఐ విల్ గివ్ మై బెస్ట్ అని చెప్పాను. సో ఎస్ అండి, ఇట్స్ యువర్ చాయిస్. నేనైతే నా బెస్ట్ ఇస్తాను, నేనైతే నా 100% ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అయితే అస్సలు హార్డ్ అనమాట. అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. సో వేరే వాళ్ళకి చెప్పినా కూడా అర్థం అవ్వదు, చూసినా కూడా అర్థం అవ్వదు, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. సో ఎస్, మనం సెల్ఫ్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతామో దాన్ని బట్టే. బట్ ఎస్, ఐ విల్ గివ్ మై బెస్ట్ అనే చెప్తున్నాను మీతో అయితే. అండ్ ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే టెస్ట్ అనేది ఇచ్చేసి పడుకున్న తర్వాత మార్నింగే లేచి టు డూ లిస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా హౌస్ వర్క్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చి జాగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో నైట్ ఏదైతే టెస్ట్ ఇచ్చానో, టెస్ట్ తర్వాత నేను చూసుకున్నాను అనమాట ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 23లో 22లో ఎన్ని అడిగారు అని చెప్పి చూసుకున్నా. అండ్ వాటిని నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అనేది చూసుకున్నాను. అండ్ ఇది కొంచెం సేపు కంప్లీట్ అయిపోగానే వెంటనే మళ్ళీ జాగ్రఫీ తీసి చదివాను, ఎందుకంటే లాస్ట్ చేసిన ఆ టెస్ట్ని బట్టి నాకు జాగ్రఫీ మళ్ళీ రివిజన్ కావాలి అని చెప్పి అనిపించింది. సో అందుకే మళ్ళీ తీసి రివిజన్ చేస్తున్నాను అనమాట. సో ఇలానే అండి, టెస్ట్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, అంటే రివిజన్స్ చేయాలా లేదా మళ్ళీ టెస్ట్నే కంటిన్యూ చేయాలా అని చెప్పేసి. సో ఎంత స్కోర్ చేస్తున్నా రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు అనమాట. ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.